సమ్మెను విరమిస్తున్నట్లు ఏపీ హైకోర్టుకు జూడాలు నివేదించారు. తమ డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. జూడాల డిమాండ్ల విషయంలో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సమ్మెను విరమిస్తున్నట్లు ఏపీ హైకోర్టుకు జూడాలు నివేదించారు. తమ డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ జూనియర్ డాక్టర్ల సమ్మెపై ఈ రోజు ఏపీ హైకోర్టులో ధర్మాసనం ముందు విచారణ జరిగింది. నిన్న జూనియర్ డాక్టర్ల సమ్మెపై అత్యవసర సమ్మె కారణంగా అత్యవసర సేవలకు ఆటంకం కలిగిందంటూ ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన గూడూరు వెంకట రవీంద్ర కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయని, ఒక పేషెంట్ వెళ్తే డాక్టర్ అటెండ్ కావడానికి 4 గంటల సమయం పడుతుందని, దీనివల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పి కూడా విన్నవించారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టడమే కాకుండా జూనియర్ డాక్టర్ల సమ్మెను విరమింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనే అంశంపై తమకు వెంటనే నివేదించాలి అని చెప్పి కూడా హైకోర్టు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఆదేశించింది. దీంతో దమ్మాలపాటి శ్రీనివాస్ దీనిపై తాము రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జూనియర్ డాక్టర్లతో చర్చలు జరుగుతుందని, ఆ చర్చలు సంబంధించిన అంశం హైకోర్టు దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పి పేర్కొన్నారు. మళ్లీ ఈ రోజు విచారణ సందర్భంగా హైకోర్టు జూనియర్ డాక్టర్ల సమ్మె విరమించాల్సిందేనని, దీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదని, అందువలన వారిని కనుక్కొని వెంటనే తమకు తెలియజేయాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూనియర్ డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడికి నిన్న నోటీసులు జారీ చేసిన హైకోర్టు ఈ రోజు వాళ్ళ న్యాయవాదిని వెళ్లి జూనియర్ డాక్టర్లతో మాట్లాడి తమకు ఏ విషయం కూడా మధ్యాహ్నం లంచ్ తర్వాత చెప్పాలి అని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారి తరపు న్యాయవాది ఈ రోజు హైకోర్టుకు వచ్చారు. జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిస్తున్నట్టు కూడా హైకోర్టు ధర్మాసనానికి వాళ్ళ తరపు న్యాయవాది వివరించారు. తమ డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి అని కూడా జూనియర్ డాక్టర్ల సంఘం రాష్ట్ర హైకోర్టును అభ్యర్థించింది. వారి తరఫున వాళ్ళ న్యాయవాది ఈ అంశాన్ని ప్రధాన ధర్మాసనానికి వివరించారు. ఇదే సమయంలో హైకోర్టు ధర్మాసనం కూడా సమంజసమైన జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించే విషయంలో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో వెంటనే వారు సమ్మె ముగిస్తామని ప్రకటించడంతో ఈ వ్యాజ్యాన్ని ముగిస్తున్నట్టు కూడా హైకోర్టు పేర్కొంది. ఈ రోజు జూనియర్ డాక్టర్లు రేపటి నుంచి విధులకు హాజరయ్యే అవకాశం ఉంది అని కూడా సమాచారం అందుతుంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రామారావు.